మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇస్కాన్ కరీంనగర్ ఆధ్వర్యంలో శ్రీమద్ రామాయణ ప్రవచనాలను నిర్వహిస్తున్నామని నరహరి దాస్ ప్రభుజీ అన్నారు. నగర శివారులోని బైపాస్ రోడ్డులో గల రాధా గోవిందుల బాలాలయంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు. డిజిటల్ యుగపు యువతలో జీవన విలువలు, బాధ్యతలు, ఆరోగ్యకర జీవనశైలి, సత్ప్రవర్తన, సద్భావనలు కొరబడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. రామాయణ పాత్రలు మనకు జీవన ప్రయాణాన్ని మార్గదర్శనం చేస్తున్నాయని తెలిపారు. ఇస్కాన్ మందిర నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల స్థలం కేటాయించడం శుభ పరిణామమని చెప్పారు. దాదాపు 50 కోట్ల వ్యయంతో అందమైన రాధా గోవిందుల మందిరం నిర్మితం కానుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ పురవీధుల్లో వైభవోపేతంగా జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నామని ఇస్కాన్ భక్త కమిటీ అధ్యక్షుడు కన్నకృష్ణ రాజభాస్కర్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 5వ తేదీన భక్తి గీతాలాపన పోటీలు, ఏప్రిల్ 6వ తేదీన ప్రసాద వంటకాల పోటీలు, వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నామని మధుసూదన్ రెడ్డి తెలిపారు. వివరాలకు 9849445012ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్ రెడ్డి, శ్రీహరిరెడ్డి, కోమ్రవెల్లి వెంకటేశం, గుండా రాధాకిషన్, ప్రేమానంద తదితర ఇస్కాన్ భక్తి బృందం పాల్గొన్నారు. ఒక 3 ఎకరాల స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్థలం ఇవ్వడంతో పాటే ఇక్కడ వెంటనే ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో బాలాలయం కట్టడం జరిగింది. దాని తర్వాత ప్రధాన మందిరానికి కూడా ఏ విధంగా పోవాలనే కసరత్తు జరుగుతుంది. అది కూడా త్వరలోనే ప్రారంభం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ అంటే వీరి డివోషన్ చూసుకున్న తర్వాత ఏంటంటే జగన్నాథ్ రథయాత్రకు 4 నుంచి 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మాకు మాస్టర్ కానీ ఇంత పెయిడ్ వర్కర్ కానీ ఏమీ లేదు. మేము మాస్టర్లను పెయిడ్ వర్కర్లను పెట్టాలంటే దానికి ఒక 2-3 లక్షల రూపాయలు అవుతుంది. కానీ ప్రభుదాస్ గారు స్వయంగా నిర్మించగలిగినారు. గత 3 సంవత్సరాల నుంచి వారు ఒక తపస్సులాగా భగవద్గీత, భాగవతాన్ని మన కరీంనగర్ ప్రజలకు బోధిస్తూ వస్తున్నారు. వాళ్ళకు ఇష్టం ఉన్న, వాళ్ళకు నచ్చిన రకరకాల వంటకాల ప్రసాదాలు వాళ్ళు చేసుకొని రావచ్చు. ప్రసాదాలు మా కమిటీ ఆ టేస్ట్ చేసి వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీరామ రోజు సాయంత్రం పూట ఇది పండుగ ఒక స్పెషాలిటీ. అంటే ఎవరికి కూడా అయ్యో మేము ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నాము అనే ఫీలింగ్ రాకుండా అన్ని వయసులకు, ఎందుకంటే రామాయణంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క వయసు వాళ్ళు ఉన్నారు, అందరికి సంబంధించింది. నో ఎంట్రీ ఫీజ్. భగవంతుడు ఎవరికి ఎంట్రీ ఫీజు తీసుకోడు, అందరికి ఓపెన్ ఉంది. భక్తి కోసం ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. భక్తి కోసం తన స్వేచ్ఛనే ఎంట్రీ ఫీజు.